వెల్కమ్ టు ఐబీటీవీ. సంగారెడ్డి జిల్లా తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ సిటిజన్స్ కు సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. డిజిటల్ అరెస్ట్ అనేది సైబర్ నేరగాళ్లు పన్నిన వలహని మాత్రమేనని, అసలు అలాంటి వ్యవస్థ లేదని చెప్పారు. పోలీసులు మన వీడియో కాల్స్ చేసి బెదిరించినా నమ్మవద్దని సూచించారు. మనమే పోయి కొద్దిసేపు చేసుకోవచ్చు. ఓటీపీ చెప్పండి, లేకుంటే అకౌంట్ బ్లాక్ చేస్తాం, కేవైసీ అప్డేట్ కాలేదు అని అంటే భయపడారు. ఇలా పోతే మళ్ళీ నేను కూరగాయలు తెచ్చుకోవాలా, సూపర్ మార్కెట్ పోవాలంటే మన పేమెంట్ యూపీఐ నడవకుంటే ఎట్లా అని చెప్పేసి ఇవన్నీ నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ కోసం తయారు చేసిన ఇవన్నీ షేర్ చేస్తాం ఈ గ్రూప్లో. వీడియో కాల్ ఇన్వెస్టిగేషన్ అని ఇట్లా వస్తారు, ఇక బేడీలు గీడీలు చూపించుకుంటా పక్కన డ్రామా సెటప్, హిందీ బాలీవుడ్ హిందీ సినిమా లాగా ఉంటుంది. నెక్స్ట్ మోసం తర్వాత కాదు, ముందే మేల్కోవాలి. అట్లా దీంట్లో ఏమంటున్నాం, ఓటీపీ ఎప్పుడు పంచుకోవద్దు, తెలియని గ్రూపుల్లో జాయిన్ కావద్దు, కుటుంబ ఫోటోలు ప్రైవేట్గా ఉంచండి, అధికార బ్యాంకు వెబ్సైట్ మాత్రమే ఉపయోగించండి, ఎవరు చెప్పినా తెలియని యాప్స్ డౌన్లోడ్ చేయవద్దు, మీ ఆర్థిక విషయాలు కుటుంబ సభ్యులతో పంచుకోండి. మనం చెప్పాం కదా సీనియర్ సిటిజన్స్ మన దగ్గర 11 లక్షలు ఎంతో ఉన్నాయని చెప్తే మళ్ళీ రెండో రోజే స్టార్ట్ అయింది, నీ దగ్గర అన్ని డబ్బులు ఎందుకు, ఏం చేస్తావు, అని కొడుకు బిడ్డో అరే స్టార్ట్ అయితే అదే పంచుకోండి అంటే నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి కానీ నేనేం వృధా చేయను, అనవసరమైన ఖర్చులు పెట్టను, కష్టపడి మిమ్మల్ని చదివించాం, వాళ్ళు మేము ఉన్న రోజులు వడ్డీ వస్తుంది, తర్వాత మీయే కదా అని చెప్పాలి. కానీ అలా పంచుకోవాలంటారు. అత్యవసరం అని వచ్చే కాల్స్ నమ్మొద్దు, మోసపోవద్దు అత్యవసరమైనది. ఓకే, ఇక ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తాం, మనం ఓన్లీ పెన్షన్ మీద బతుకున్నాం కదా. ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా చేయమంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్ ఏదో వస్తాయి, బాగా నమ్మిస్తారు, మీకు మస్తు డబ్బులు వస్తాయి, అది వస్తాయి, ఇది వస్తాయి, పెట్టిన దానికి 100 రేట్లు వస్తాయి, 10 రేట్లు వస్తాయి అట్లా. ఇంకా చెప్పాలంటే రిటైర్డ్ వాళ్ళు సీనియర్ సిటిజన్లకు భార్య లేకపోతే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటుంది. అట్లాంటి టైంలో ఒక మంచి లేడీ చాటింగ్ చేస్తుంది, లేడీ ఎవడో చేస్తాడు, చాటింగ్ చేసి ఒక అందమైన ఆమె కొంచెం మిడిల్ వయసు 40-50 ఏళ్ళ వచ్చేసి నువ్వు ఎలా ఉన్నావు కదా, నేను కూడా ఎలోనే కానిద్దామంటే ఇక ఇట్లా అవుతుంది. మంచి ఫోటోలు పెట్టి మెల్లగా తీసుకుంటుంది, లాగేస్తుంది, ప్రేమగా నటిస్తూ. అవి కూడా సీనియర్ సిటిజన్స్ ఇంపార్టెంట్ ఏమమ్మా కదా, అందుకే. సో ఇంకా ఇవన్నీ కామన్ జరిగే చెప్పుకోరు, చెప్పరు, తర్వాత నష్టపోయినా ఏం చెప్తున్నారు అని అంటారు. ఆధార్ అనేప్పుడు పేమెంట్ సిస్టమ్తో డబ్బులు తీసారా, మీ డబ్బు ప్రమాదాలు ఉన్నాయి, ఫింగర్ ప్రింట్స్ అవన్నీ ఇస్తారు, క్లోనింగ్ చేస్తారు, మీ ఫింగర్ ప్రింట్ని క్లోన్ చేసి ఇక వేరే దాని పర్పస్ అన్నింటిలో వాడతారు. మీకు ఉన్న చెప్పిగా ఖాళీ చేయడం నిమిషాలే, నిమిషంలో అన్ని ఖాళీ చేస్తారు. మనం కష్టపడి సంపాదించే 20-30 ఏళ్ళు ఖాళీ చేయడం నిమిషంలో ట్రీట్మెంట్. సో ఇవన్నీ మీకు షేర్ చేస్తాము.